నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి నిరుపేదలకు అతి తక్కువ ధరకే భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. మంత్రి నారాయణ ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావుతో కలిసి ఒంగోలులోని అన్నా క్యాంటీన్లను పోతురాజు కాలువను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019 ముందు రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్లను మంజూరు చేయగా 183 పని చేయటం జరిగిందని మంత్రి అన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం జరిగిందని అన్నారు. సుమారు 2.25 లక్షల మంది పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం ఆనాడు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. పేదవారు భోజనం చేసే ప్రదేశం పరిసరాలు శుభ్రంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మున్సిపల్ ఏరియాలో 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం, అందులో 183 యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు 2,25,000 మంది భోంచేసేవాళ్ళు. కేవలం 5 రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు వచ్చాం. పేదవాడు ఏం పాపం చేశాడండి? మా మీద కోపం ఉండొచ్చు, తెలుగుదేశం వాడి మీద. పేదవాడు ఏం చేశాడు? మా యొక్క పార్టీ అధినేత ఈరోజు ముఖ్యమంత్రి చెప్పారు, ఇమ్మీడియట్గా రాగానే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. ఆగస్టు 15కి స్టార్ట్ చేయమని ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ని పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం. అందరూ యాక్చువల్గా వాటి వర్క్స్ని అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు. కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు. నేను ఈరోజు ఒంగోలులో ఉన్న అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఇప్పటికే 3 విజిట్ చేశాను. అధికారులు యాక్చువల్ కమిషనర్ కావచ్చు, డిఈ కావచ్చు 25వ తేదీ కంప్లీట్ చేస్తామన్నారు వర్క్. నేను 25 కానీ 26 కానీ మళ్ళీ వస్తానని చెప్పాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ రేపు ఆగస్టు 15కి కనీసం ఒక 100 అంటే 100 కంటే ఎక్కువ అయ్యేటట్టుగా యాక్చువల్గా చేస్తున్నాం. ఫుడ్ కూడా పోయినసారి అక్షయ్ పాత్ర వాళ్ళు చేశారు. ఈ అక్షయ్ పాత్ర అనేది చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళు లాభం కోసం చేయరు, లాభాల కోసం చేయరు. అటువంటి వాళ్ళకి ఇచ్చాం. ఈసారి కూడా టెండర్ పిలిచాం. అటువంటి వాళ్ళకి ఇవ్వాలని యాక్చువల్గా టెండర్ పిలిచాం. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే ఇచ్చి టెండర్లో అదే క్వాలిటీ తగ్గకుండా నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వర్షాల సీజన్ ప్రారంభమైనందున ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు 50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలిపారు. వచ్చే 10 రోజుల్లో అన్ని డ్రైన్లలో 100% పూడికతీత పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించామన్నారు. మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వాటర్ను శుద్ధి చేసేందుకు సేనరేజ్ ప్లాంట్స్ నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ నిమిత్తం 300 కోట్ల రూపాయలు అవసరమని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. పోతురాజు కాలువ పనులు పూర్తి చేస్తే ఒంగోలు నగరంలో సగం డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే జనార్దన్ రావు తెలిపారని అన్నారు. పోతురాజు కాలువ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి విడతల వారీగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆల్ మున్సిపల్ కమిషనర్స్ అందరికీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాను. 123 మున్సిపాలిటీస్లో సిల్ట్ 100% తీయండి. మైనర్ కెనాల్స్లైనా మేజర్లైనా ఫస్ట్ సిల్ట్ తీస్తే ఫస్ట్ వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి, తర్వాత ఈ యొక్క సిల్ట్ తీయమని, తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మళ్ళా దాన్ని రివైజ్ చేసుకుంటే ఆ 57 మున్సిపాలిటీస్లో యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఒంగోలులో మేజర్ డ్రైన్ ఉంది, అది యాక్చువల్గా చూసాము, పోతురాజుపాలెం డ్రైన్. దానికి అంతకుముందు 89 crores చేస్తే దాన్ని కూడా వదిలేశారు. ఖజానా ఖాళీ కాకుండా ఉంటే నేను ఇక్కడే శాంక్షన్ చేసిండు. కాబట్టి దాన్ని కూడా స్టడీ చేసి ఖజానా కొద్దిగా రాగానే దాన్ని ఏం చేయాలో దేంట్లో చేయాలనో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారు అయితే రోజు చేస్తున్నాడు నాకు ఫోన్, సార్ ఏం చేసినా చేయకపోయినా మాకు అది చేయండి అని. నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ అక్కడికే తీసుకుపోయాడు. అయ్యా నేను అన్నా క్యాంటీన్స్ చుట్టానికి వస్తున్నానంటే కాదు నువ్వు ఫస్ట్ ఆ డ్రైన్ చూసి నీ మైండ్లో పెడితే నువ్వు ఏదో ఒకరోజు చేస్తావని తీసుకుపోయాడు. ఆ విధంగా ఆయన పట్టుదలగా ఉన్నాడు. ఖచ్చితంగా అంత పట్టుదలగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ఫేజ్డ్ మేనర్గా చేయడానికి ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ ఒంగోలు ప్రజలందరికీ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ పేదవారు ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. త్వరలో ఒంగోలు నగరంలో 4 ప్రదేశాల్లో అధికారికంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పోతురాజు కాలువ సమస్యను పురపాలక మంత్రి దృష్టికి తీసుకువెళ్లి స్వయంగా మంత్రి పోతురాజు కాలువను చూపించడం జరిగిందని తెలిపారు. మంత్రి వెంట ఒంగోలు మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, కార్పొరేటర్లు, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని ప్లేసెస్లో కూడా అన్నా క్యాంటీన్ను ప్రారంభించాలని చెప్పేసి ఒక నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. దాన్ని ఉద్దేశపూర్వకంగా మన నారాయణ గారు మన అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి ఈరోజు అన్నా క్యాంటీన్లో పోయినసారి మనం కర్నూలు రోడ్లో ఒక దగ్గర పెట్టాం, కొత్త మార్కెట్ దగ్గర ఒక దగ్గర పెట్టాం, అదేవిధంగా కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర ఒకసారి అక్కడ పెట్టాం, ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఇక్కడ ఒకటి పెట్టాం. దీన్ని కూడా వాళ్ళు తీసి వాళ్ళ ఆఫీసుల కింద మార్చారు, సచివాలయాల కింద మార్చారు, అవన్నీ కూడా ఖాళీ చేశారు. ఈరోజు అన్నీ కూడా పెయింట్లు కానీ ఇవన్నీ కూడా రిపేర్స్ కూడా అన్నీ చేసి 4 చోట్ల తొందరలోనే దాన్ని ప్రారంభించి ఇప్పుడు ఆల్రెడీ 4 రోజుల నుంచి కూడా డోనర్స్ తోటి లేకపోతే కొంతమంది ఇచ్చే దాని మీద అన్నీ కూడా నడుపుతూ ఉన్నాం. రేపు ప్రభుత్వం నుంచి కూడా డేట్ కూడా మంత్రి గారు చెప్తారు. ఆ డేట్ నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచే పెట్టి వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చి అందరికీ నాణ్యతమైంది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అదేవిధంగా మంత్రి గారు వీళ్ళంతా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా పోతురాజు కాలువ కూడా ఏదైతే ఆ రోజు కష్టపడి ఆ రోజు మంత్రి గారు అందరం కూడా ఫైట్ చేసి 89 కోట్లు ఆ రోజు పోతురాజు కాలువ మనం ఆ రోజు శాంక్షన్ చేపిస్తే వచ్చిన దాన్ని కూడా సరిగ్గా చేత కాకుండా చేసుకోకుండా దాన్ని 3 కాంట్రాక్టర్ మారి ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అవ్వడం కూడా మనం చూసాం. ఏదో ఒక విధంగా దాన్ని శాంక్షన్ చేయించుకుంటే పోతురాజు కాలువ కానీ మార్పు అయితే ఒంగోలులో సగం డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా కరెక్ట్ అవుతుందని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఆ పని మీద మంత్రి గారు అందరం కూడా కలిసాం. మళ్ళా పేదవాడికి ఇచ్చే తొందరలోనే ఇది ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్లు కాలువలన్నీ కూడా పూడికిలది కూడా ఇందాకే మినిస్టర్ గారు మన కమిషనర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ కొన్ని తీశారు, ఇంకా కొన్ని తీయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా తీసి ఎక్కడ కూడా ప్లాంటేషన్ కానీ కేబుల్స్ కానీ ఏ అయితే ఉన్నాయో ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ మేజర్ పార్ట్స్ ఉన్నాయో స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతతోటి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ సేవలు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్, రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ట్రెజరీ, ఆడిట్, ఎండోన్మెంట్ శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ పుష్పలత, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కె కరీం బాషా, జిల్లా ట్రెజరీ అధికారి జగన్నాథరావు, స్టేట్ ఆడిట్ ఆర్డీడీ నాగ శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ అధికారి శంకర్ నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. And also Indian Partnership Act and the registration of deputy. అదే నాకు ఇది ఓకే ఫైన్ పెట్టారు. బేసిక్ గా మీరు ఎంత పర్సెంట్ అవేది పెట్టారు కదా. ఓకే we will submit ఎంత పర్సెంటేజ్ 7.5%. బేసిక్ గా మీరు చేస్తున్న పనిలో కొద్దిగా డీటెయిల్డ్ గా ఓకే. And also gift deeds among family and అంటే మీరు బికాజ్ దేర్ ఆర్ ఇప్పుడు బికాస్ అయితే వాళ్ళకి వెబ్లాండ్ చూడకుండా చేస్తున్నారని వస్తుంది, కంప్లైంట్స్ వస్తుంది. సో ఐ నీడ్ టు హ్యావ్ అ క్లియర్ కట్ క్లారిటీ. అంటే మీరు మీకు యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ మీకున్న సెక్షన్ ప్రకారం మీకు వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ ఆర్ ప్రొవైడింగ్. అగ్రికల్చర్ ల్యాండ్ బిలో అబౌట్ 10 cents ఉంటే కంపల్సరీగా వెబ్లాండ్ ఈజ్ కంపల్సరీ దే హావ్ టు చెక్. వెబ్లాండ్ లో ఉంటేనే రిజిస్ట్రేషన్. అదే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్టీ, నాన్ అగ్రికల్చరల్ ఇది దీనికి ఎక్స్టెంట్ వేస్ అదే చెప్తున్నారు కదా, దేనికి ఏ వాట్ ఈస్ యువర్ ఎస్ఓపి విత్ రెస్పెక్ట్ టు డిస్పోజల్ ఆఫ్ దట్ పర్టికులర్ రిజిస్ట్రేషన్. మీరు ఏ సెక్షన్ ప్రకారం చేస్తున్నారు, ఏది చెక్ చేస్తారు,
మీకున్న టైం పీరియడ్ అంటే అది ఎటువంటి డాక్యుమెంట్స్ని మీరు యాక్సెప్ట్ లేదు మేడం, ఆడిట్లో అవి ఎవ్రీ 100% అవి రెడ్ మార్క్ పెడతారు మేడం. చెక్ స్లిప్ అసలు ఎలా అవుతుందని రైట్ ఆఫ్ ఫీడ్ చేసినప్పుడు ఫర్దర్ మూవ్మెంట్కి ఆగిపోతుంది మేడం, ప్రొహిబిటరీ ఉంటాయి కనుక. సో అక్కడే అసలు ప్రయర్ టు ది అడ్మిషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్ విల్ స్క్రూటినీ విత్ ది ప్రొహిబిటరీ రిజిస్ట్రార్. ఇఫ్ ఎట్ ఆల్ బై మిస్టేక్ రిసీవ్ చేసుకుంటే కనుక రివ్యూ ఎంట్రీ వేసి డాక్యుమెంట్ని రిటర్న్ ఇచ్చేస్తారు. నూతన జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ను శ్రీ సత్య న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరి రవిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో భూ కుంభకోణంపై వేసిన సిట్పై పురోగతి సాధించాలని ఎస్పీని కోరారు. రవిబాబు వెంట వారి కుమారుడు రామకృష్ణ ఉన్నారు. రెడీ సార్? ఇవన్నీ లెటర్లు పెట్టుకొని సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు సార్. మీకు లెటర్ ఇచ్చేస్తారు. లెటర్ అవసరం ఎస్పీ సార్ మన సిట్లో ఉన్నాడు. చెప్తారు. నగరంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిబ్బందితో చర్చించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నూతనంగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసే క్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాలకొండయ్య, ఎస్ఐలు సిబ్బందికి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించారు. ఒక ఇంటికి వెళితే ఎంత శుభ్రంగా ఉంటుందో నగరంలో ట్రాఫిక్కు అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, సైలెన్సర్లతో పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యపై చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం వహించవద్దని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కొండేపిలోని గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. తాగునీటి పథకానికి సంబంధించిన ఫిల్టర్ బెడ్లు, పంపు హౌస్, పరీక్షా కేంద్రం, దస్త్రాలను పరిశీలించారు. వర్షాకాలం అయినందున కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. నీటి నమూనాలు ఎప్పటికప్పుడు పరీక్షించి పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. జాళ్లపాలెం రోడ్డులోని పేరుకుపోయిన చెత్తను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఎంపీడీఓ నాగమణిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మొహరం పండుగ సందర్భంగా బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రతి ఏటా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నెల్లూరు పట్టణంలోని బారా షాహిద్ దర్గాను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు నెల్లూరు రొట్టెల పండుగకు వస్తారని అన్నారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లతో పాటు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని మాగుంట ఆకాంక్షించారు. చెప్తున్నారు ఇక్కడ ఉన్నారంటే మొహరం పండుగ సందర్భంగా అందరికీ ముస్లిం సోదరిమణులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ రొట్టెల పండుగ బారా షాహిద్ దర్గాలోనే ఈ రొట్టెల పండుగ జరగాలనేది ప్రతి సంవత్సరం అల్లా శాసించాడు. పలు రాష్ట్రంలోని అంటే భారతదేశంలో పలు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతరత్ర విదేశాల నుంచి కూడా భక్తులు రావటం అనేది చూస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు కోటంరెడ్డి గిరిరెడ్డి గారు అయితే అహర్నిశను కూడా ఇక్కడ పనిచేస్తూ ఈ దర్గాలో ఈ పండుగ వాతావరణాన్ని చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలన్నీ కూడా చక్కగా చూడటము. ఈరోజు గంధోత్సవం అనేది కూడా జరగబోతున్నాయి. ఇంకా 2-3 రోజులు కూడా ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలను ఇంకా కూడా అందరూ చక్కగా కూడా మంత్రి గారులు ఇద్దరు కూడా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, మన ముఖ్యంగా కోటంరెడ్డి బ్రదర్స్ అయితే అహర్నిశలు పనిచేయటం, అధికారులు కూడా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ అందరూ సమిష్టి కృషి. ఇది లక్షలాది మంది వచ్చే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా కూడా ఏర్పడుతూ రావటం అనేది సంతోషంగా భావిస్తూ ఇటువంటి జిల్లాలో విద్యుత్తు పరివర్తకాల చోరీలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. రామ్నగర్లోని విద్యుత్తు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ పరివర్తకాల చోరీలను నియంత్రించడానికి విద్యుత్ శాఖ విజిలెన్స్ సిఐ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసి రాగి తీగ తీసి అమ్ముకోవడం ద్వారా డబ్బులు కూడా పెద్దగా రావని, దానివల్ల రైతులు నష్టపోతారని అన్నారు. పరివర్తకాల చోరీలు ఎక్కువగా పశ్చిమ ప్రాంతం, దర్శి, మార్కాపురం, అద్దంకి ప్రాంతాల్లో జరుగుతాయని తెలిపారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమావేశంలో విజిలెన్స్ సిఐ బిటి నాయక్, ఈఈ హైమావతి పాల్గొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. అది కూడా కొన్ని ఏరియాల్లోని, కొన్ని డివిజన్లో, కొన్ని మండలాల్లో ర్యాంపెంట్గా ఉంటున్నాయి. దానివల్ల వాళ్ళకు వచ్చేది లేకపోగా రైతులకి ఆ ట్రాన్స్ఫార్మర్ పోవడం వల్ల వాళ్ళ పంటలు ఎండిపోయి లక్షలాది రూపాయలని వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చేది చాలా తక్కువ అమౌంట్, మేజర్ అమౌంట్. రాగి ఒక ట్రాన్స్ఫార్మర్ పాయలు కొట్టి అమ్ముకుంటే 4,000, 5,000 కంటే ఎక్కువ రావు. సో దానివల్ల ఎందుకు వాళ్ళు చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాం. మా స్టాఫ్ని అందరినీ కూడా అప్రమత్తం చేసి ఏపీటీఎస్ మాకు స్పెషల్ స్క్వాడ్ ఉంది. పోలీసు ఒక సిఐ గారు, మన సిఐ గారు బిటి నాయక్ గారు, అట్లాగే వారి కింద ఒక 20 మంది జిల్లాలో పనిచేస్తున్నారు. వాళ్ళ సహాయం కూడా తీసుకోమని డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ దొంగతనాలను అరికట్టకుండా రాత్రిపూట వీళ్ళు స్పెషల్ పెట్రోలింగ్ చేసుకొని కొన్ని ముఖ్యమైన మండలాల్లో లోకల్ పోలీస్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని వాళ్ళు, అట్లాగే మా ఏపీటీఎస్ పోలీసు వారు, డిపార్ట్మెంట్ లైన్మెన్లు వీళ్ళు కలిసి కొన్ని ఏరియాలో గస్తీగా తిరిగి ఈ దొంగతనాలను అరికట్టడానికి
మా డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రైతులందరికీ కూడా ముఖ్య మనవి ఏంటంటే ఏ ఏరియాలో పోతున్నాయో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్లని వారి ఇంటిలో వస్తువులు ఎలా అయితే చూసుకుంటారో అదేవిధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని రైతులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే 21-22లో మనకు కరోనా పీరియడ్ ఉంది కాబట్టి 57 ట్రాన్స్ఫార్మర్లు జిల్లా మొత్తం మీద దొంగతనం చేయబడింది ఆ రోజు. అట్లాగే 22-23 వచ్చేటప్పటికి 237 ట్రాన్స్ఫార్మర్లని దొంగతనానికి గురిగా పడింది. అందులో ముఖ్యంగా మార్కాపురం డివిజన్ పరిధిలోనే 142 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం జరిగింది. నెక్స్ట్ దర్శిలో 60 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు చోరీ కాబడినాయి. 23-24 వచ్చేసరికి కొంత యాక్షన్స్ అనేది మొదలుపెట్టి తీసుకున్నాం. ఆ రోజు ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడైతే థెఫ్ట్ జరిగినాయో అవన్నీ ఎస్పీ గారికి మేడం గారికి ఆ రోజు స్పెషల్గా రాసి మేము పోయి కలిసి ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం మీదట వాళ్ళు స్పెషల్ స్క్వాడ్స్ని అరేంజ్ చేసి కొంతమంది దొంగల్ని కూడా పట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల ఆ సంవత్సరం కొద్దిగా 22-23లో 237 జరిగితే 23-24లో సొగానికి పడిపోయినాయి 228 ట్రాన్స్ఫార్మర్లు. అట్లాగే 24-25లో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, మన ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కువగా అద్దంకి దర్శి ఏరియాల్లో, అద్దంకిలో కూడా ఏంటంటే బల్లికురవ, పంగులూరు, సంతమాగులూరు మండలాల్లో, దర్శిలో వచ్చేటప్పటికి ముళ్ళమూరు, తాళ్ళూరు ఈ మండలాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆ కన్సర్న్ పోలీస్ వారికి కూడా చెప్పడం జరిగింది. అక్కడ లోకల్గా డివిజనల్ ఇంజనీర్ని డిఎస్పీలతోటి సహకారం తీసుకొని మన ఏపీటీఎస్ పోలీస్ వారి సహకారం తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దొంగతనాలని మినిమైజ్ చేసి చేయాలనే ఉద్దేశం చేస్తున్నాం. రైతులందరూ కూడా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండి ఈ దొంగతనాల గురించి సమాచారం ఏదైనా ఉంటే మా ఎలక్ట్రిసిటీ ఏఈకి కానీ ఏపీటీఎస్ సిఐ గారికి కానీ లోకల్ పోలీస్ వారికి కానీ ఇవ్వవలసిందిగా. ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ను ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గత వారం రోజులుగా మీడియాపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్న విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో జరుగుతున్న పలు విషయాలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ, కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏ సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఇఫ్తేకర్ బాషా, బేతాల శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మూర్తి, మురళి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మీ డిఎన్ఏని టెస్ట్ చేయించుకోండి అని చెప్పని దుర్భాషలాడుతూ మీడియా ముఖ్యంగా మాట్లాడారు సార్. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇష్టం వచ్చినట్లు సార్ బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుఃకేత్యం ప్రజాం దదుః సర్వస్తోమోతిరాత్రముత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యై సర్వమేమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమ సమాప్తి ద్వారా సకల విజయోస్తు. జన సైనికులంతా తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు కోరారు. సంతనూతలపాలెం మండలం పేర్నమెట్టలోని జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు కందుకూరి బాబు వివరించారు. జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల రూపాయల బీమా, 50,000 మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు. జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం పలువురు చేత సభ్యత్వ నమోదు చేయించారు. క్రియా వాలంటీర్లందరూ గురించి చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం ప్రతిపక్షంలో ఒక్కరు సభ్యులు కూడా లేకుండా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేశాం. ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు జనసేన సపోర్టుతో ఎప్పుడు 2000, 3000తో గెలిచే నియోజకవర్గాలుగా కూడా జనసేన యొక్క సపోర్టుతో ఈరోజు 50,000, 60,000, 70,000 దాదాపు 46 నియోజకవర్గాలు 40,000 పైబడి మెజారిటీలతో గెలిచినాయి అంటే అది జనసేన యొక్క బలం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఈ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ముద్ర స్పష్టంగా ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వంలో కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఈ క్రియా వాలంటీర్లందరూ మీరు బాగా ఎక్కువగా మనం కనుక నమోదు చేయించి ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ని మన సభ్యత్వ నమోదుకి లింక్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఏదీ లేదు. ప్రమాద భీమాని సభ్యత్వానికి లింక్ చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, దాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జనసేన యొక్క సానుభూతి పరులందరూ వినియోగించుకొని సభ్యత్వ నమోదు చేయించుకొని వాలంటీర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మన నియోజకవర్గంలో కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ వాలంటీర్లని, నాయకుల్ని అందరినీ మనసావా. ఇటీవల మీడియా ప్రతినిధులపై రాజ్యసభ సభ్యులు, వైసీపీ రాష్ట్ర నాయకులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీజేఎఫ్, ఏపీయూజేయు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయసాయిరెడ్డి జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రదర్శనగా బయలుదేరి కలెక్టర్ తమీం అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపై ఉందని ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు గొట్టిపాటి నాగేశ్వరరావు అన్నారు. అలా కాకుండా వివరణ అడిగిన జర్నలిస్టులను అమర్యాదగా ప్రశ్నిస్తూ సంస్కారం లేకుండా మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. తక్షణం విజయసాయిరెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చి అతనిని ఇంటిని ముట్టడిస్తామని పేర్కొన్నారు. 2 సార్లు ఎంపీగా, ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి ఇలా సభ్యత మరిచి మాట్లాడటం దుర్మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహాన్ న్యూస్ దిలీప్, టీవీ5 జనార్దన్, వారధి పోలవరపు అజయ్ బాబు, శరత్, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, P9 కిరణ్, ఏపీఈజేయు రాష్ట్ర అధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి, మైకేబుల్ శేషు, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, అంగలకుర్తి ప్రసాద్, 99 బొడ్డు శ్రీను, విజయ్, న్యూస్9 వసంత్, ఐన్యూస్ సుధాకర్, ఆర్టీవీ ఎస్కే సీను, ఐన్యూస్ రాజు, లక్ష్మణ్, సుధా, కెమెరామెన్లు సురేంద్ర, శేఖర్, చారి, బాబీ, శివ, శేఖర్, నిరంజన్, మక్కెన బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల గత 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి చేసిన మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి చూస్తూ ఉన్నాం, విజయసాయిరెడ్డి గారు ఆయన పెద్దలు, ఆడిటర్ గారు చాలా గొప్ప వ్యక్తి అని మనందరం ఇప్పుడు దాకా అనుకుంటా ఉన్నాం. నిన్న చూసిన తర్వాత ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ వాడు వీడు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా విజయసాయిరెడ్డి గారు, మాకు కూడా అంటాము పెద్ద 2 నిమిషం సెకండ్ కూడా పట్టదు. మేమందరం కూడా క్రమశిక్షణ కలిగిన జర్నలిస్టులము, క్రమశిక్షణతో మెలిగి ఉన్నాం కాబట్టి మేము అనట్లేదు. ఎందుకంటే వాడున్నాడు, వీడున్నాడు, ఆ ఛానళ్ళ మీద యాజమాన్యాలను వాళ్ళ సంగతి చూస్తాను. ఏం చూస్తావా నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వేం చూస్తావా? రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు బస్టు పట్టించి సర్వనాశనం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు మీడియాపై నువ్వు చేసిన తప్పుకి నువ్వు దాన్ని సరిదిద్దుకోకుండా మీడియా మీద పడతావేంటి? మీడియా అంటే ఇంత సులకనగా ఉందా నీకు? నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం. ఇంకొకసారి వాడు గీడు అని మాట్లాడేవంటే మాత్రం కబడ్దార్, నువ్వు ఎక్కడున్నా కూడా నీ ఇంటిని ముట్టడిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగైనా కూడా ఇది ఎంత పెద్ద ఉద్యమైనా చేస్తాం. కానీ నీ మాటలను వెనక్కి తీసుకొని జర్నలిస్టులకి తక్షణమే యాజమాన్యాలకు కూడా క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి గారు, ఎంపీ విజయసాయిరెడ్డి గారు పత్రికా విలేకరులను ఉద్దేశించి దుర్భాషలాడాడు.
వాడు వీడంటే అనేక విధంగా మాట్లాడాడు. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అట్లానే విలేకరులకి క్షమాపణ చెప్పాలని పీడీసీ రాష్ట్ర కార్యవర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, విలేకరుల మీద దాడులైనటువంటి ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలు కూడా జరిగినాయి. ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే మీడియా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైంది. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యగా వాడుతూ ఉన్నట్టు మీడియా వాళ్ళ మీద ఇటువంటి దుర్భోషకులాడటం, మీ సంగతి తెలుస్తూ అంటాం, మీరు అది ఇది అంటాం చాలా తప్పుడు మాటలు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిని వెంటనే మాకు జర్నలిస్టులకు అందరికీ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే విజయసాయి రెడ్డి విశాఖపట్నం మొత్తం దోచుకున్నాడు. మీడియా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే నీ 4 ఈసారి తగ్గొస్తాం మా యూనియన్ తరఫున. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి సత్యనారాయణ అఫీషియల్ విజిట్ సందర్భంగా వాసవి ఒంగోలు విజన్ క్లబ్, సిటిజన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం జరిపించారు. పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక సహాయం చేసి నిత్యావసరాలు అందజేశారు. శాంతి కోవెల వృద్ధాశ్రమంలో 1000 లీటర్ల వాటర్ ట్యాంక్, బియ్యం, బొమ్మరీలులో 1000 లీటర్ల వాటర్ ట్యాంక్, పిల్లలకు యూనిఫామ్లను అందజేసి భోజన సదుపాయం కల్పించారు. వైశ్య విద్యానిధి హాస్టల్కి 10 కుర్చీలు అందజేశారు. కార్యక్రమంలో జి రంగనాథ్, డిఎం చంద్రశేఖర్, టివి రంగస్వామి, ఏఎల్వి సత్యనారాయణ, ఎన్ శ్రీనివాసరావు, వాసవి ప్రియదర్శిని, ఎస్ సత్యనారాయణ, పి శ్రీదేవి, సిహెచ్ సత్యనారాయణ, సిహెచ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వాసవి నువ్వు ఇయ్యమ్మా నెక్స్ట్. వాసవి క్లబ్ ఒంగోలు విజన్ వారు ఉదయం అమ్మవారి పూజతో వారి సేవా కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత పశువులకు దానా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3 పేద ఆర్యవయసులకు బియ్యము అంటే ఒక నెలకు సరిపడా బియ్యము, సరుకులు ఇవ్వడం జరిగింది. శాంతి కోవెలలో 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఒకటి వారికి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బొమ్మరిల్లు పిల్లల యొక్క అనాథాశ్రమం బొమ్మరిల్లులో మొక్కలు నాటడం జరిగింది. దాని తర్వాత 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ని వారికి బహుకరించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ అంటే ఇక్కడ బొమ్మరిల్లులో ఉన్న అనాథ పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్నాక్స్ మరియు ఫుడ్ ఇవన్నీ కూడా వాసవి క్లబ్ విజన్ వారికి ఈరోజు గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పిఎస్టీలతో పాటు దగ్గరుండి వారికి విజయవంతం చేపించినటువంటి రీజియన్ చైర్మన్ గారికి, రీజనల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా క్యాబినెట్ తరఫున మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. ఈరోజు డిస్ట్రిక్ట్ V205Aలో గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ తరఫున గవర్నర్ అఫీషియల్ విజిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం అమ్మవారి పూజతో మొదలయ్యి గోసేవలో గోవులకి సేవ చేయడము, మరియు పేద ఆర్యవైశ్యులకి బియ్యము, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, తర్వాత వైశ్య హాస్టల్లో కుర్చీలు ఇవ్వడము జరిగింది. దీనికి సహకరించిన మా గవర్నర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీమాన్ పరాశర లక్ష్మీ నరసింహ భట్టర్ స్వామివారి ఆధ్వర్యంలో త్రయాహ్నికంగా జరిపిస్తున్న ఉత్సవాల్లో భాగంగా పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమాలు, శాంతి హోమం, మహాపూర్ణాహుతి, కుంభ సమారోపణం, విశేషార్చన, చతుర్వేద పారాయణం, బ్రహ్మశిష్య, శాత్తు మురై,
తీర్థప్రసాద గోష్ఠి లాంటి పూజా క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని పప్పు బజార్లో గల శ్రీ సీతారామ స్వామి మందిర ప్రాంగణంలో స్వామివారి 64వ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు రాత్రి శ్రీరామచంద్ర ప్రభువును దాసభక్త పారాయణుడైన అంజనీ సుతిని వాహనంపై కొలువు తీర్చి భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు హనుమంతుని వాహనంపై చూడచక్కగా దర్శనమిస్తున్న స్వామివారిని కనులరా తిలకించి ప్రత్యేక పూజాధికాలను జరిపించుకున్నారు. ఆపై స్వామివారికి నగరోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కొమరోలులో మొహరం పండుగ సంబరాలు ముగిశాయి. మొహరం పండుగ చివరి రోజు అయిన సెహడత్ రోజున భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అగ్నిగుండంలో దిగి పీర్లను ఎత్తుకొని వీధిలో ఊరేగించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాడితే విలాసాలను పక్కన పెట్టండి, కొన్నాళ్లకు అన్ని సర్దుకుంటాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.